హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. నాటు తుపాకీతో నరేష్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. గాజుల రామారం చిత్తారమ్మ దగ్గర గల బార్లో కాల్పులు జరిపాడు. అయితే కాల్పులు జరిగిన విషయం పట్టించుకోకుండా నిందితులను పిఎస్ కు పిలిచి పోలీసులు కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం కాస్త మీడియాకు చేరడంతో జీడిమెట్ల పోలీసులు దిద్దుబాటు చర్యల్లో పడ్డారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తుండగా 2 రోజులైనా ఆచూకీ తెలియలేదు. హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపింది. నాటు తుపాకీతో నరేష్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. గాజుల రామారం చిత్తారమ్మ దగ్గర గల బార్లో కాల్పులు జరిగాయి. అయితే కాల్పులు జరిగిన విషయం పట్టించుకోకుండా నిందితులను పిఎస్ కు పిలిచి పోలీసులు కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం కాస్త మీడియాకు చేరటంతో జీడిమెట్ల పోలీసులు దిద్దుబాటు చర్యల్లో పడ్డారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తుండగా 2 రోజులైనా ఆచూకీ తెలియలేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ లో జరిగిన కాల్పులకు సంబంధించిన అప్డేట్ ఏంటి? 2 రోజుల క్రితం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి కాల్పుల ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గాజుల రామారం చిత్తారమ్మ దగ్గర జరిగినటువంటి బార్ దగ్గర జరిగినటువంటి కాల్పులకు సంబంధించి కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో నడి రోడ్డుపై కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొన్న అర్ధరాత్రి గౌతమ్ అదేవిధంగా ఓ యువతి ఇద్దరు కలిసి గౌతమ్ అనే యువకుడు ఓ యువతి కలిసి బాచుపల్లి నుండి బైక్ పై షాపూర్ నగర్ కు వస్తున్నటువంటి సమయంలో బైక్ లో పెట్రోల్ అయిపోయిందని బైక్ ని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. అక్కడ బార్ దగ్గర కొన్ని బైకులు కనిపించినటువంటి సందర్భంలో అప్పటికే అన్ని పెట్రోల్ బంకులు బంద్ అయినటువంటి నేపథ్యంలో ఆ వెహికల్స్ నుంచి పెట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. అదే సందర్భంలో ఆ యువకులకు సంబంధించినటువంటి ఎవరైతే వెహికల్ సంబంధించినటువంటి బైకులు ఉన్నాయో ఆ బైక్ల నుంచి పెట్రోల్ తీస్తుండగా ఆ యువకులు గమనించి అతనిపై దాడికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి యువతి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి మల్లంపేట నరేష్ అనేటువంటి వ్యక్తికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి నరేష్ తన వెంట సాయి అయినటువంటి ఫ్రెండ్ తీసుకొని మహీంద్రా తార్ వెహికల్ లో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి చూసి తన దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకీతో 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. అది వారిపై కాల్పు జరుగుతున్న సందర్భంలో వాళ్ళు తప్పించుకునేటువంటి నేపథ్యంలో అక్కడ ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఒకవేళ అది ఆ బుల్లెట్ కనుక తాకి ఉంటే దాదాపు 2 లేదా 3 చనిపోయినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం కూడా పిఎస్ వద్దకు చేరుకుని ఆ నైట్ ఇన్సిడెంట్ కాగానే పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి పంపించారు. అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ లో వెపన్ ఉంది, నాటు తుపాకీతో 4 బుల్లెట్లు కూడా రోడ్డు పైన పడి ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా పిఎస్ వద్దకు పిలిచి కేసులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ కాల్పుల విషయం బయటకు వచ్చింది. అంతకు ముందే కాల్పుల విషయం పోలీసులకు తెలుసా, లేక తెలిసినా కూడా కాంప్రమైజ్ చేయడానికి ఈ రకమైనటువంటి ఏదైనా కొత్తగా అంటే ఆ ఇరువైపులో ఉన్నటువంటి వ్యక్తులతో వస్తున్న కుమ్మక్కయ్యాలన్నటువంటి విషయాలు కూడా అనుమానాలు తావిస్తుంది. కాల్పులు జరిగినటువంటి అనంతరం ఆ అర్ధరాత్రి పిఎస్ కు ఇరుపక్షాలు వెళ్ళినప్పటి నేపథ్యంలో కాల్పులు జరిపినటువంటి నరేష్ పిఎస్ దగ్గర ఉన్నప్పుడు పోలీసులు గమనించకపోవడం ఒక అనేక రకాల అనుమానాలకు కూడా తావిస్తుంది. గన్ పేల్చినటువంటి ఏవైతే బుల్లెట్లు ఉంటాయో ఆ బుల్లెట్ ని కూడా రికవర్ చేసుకున్నటువంటి పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి నరేష్ ను మాత్రం అరెస్ట్ చేయకపోవడంతో అనేక రకాల అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు కాల్పులు జరిగింది నరేష్ కాదని తన ఫ్రెండ్ సాయి అని చెప్తున్నారు. కానీ వెపన్ క్యారీ చేసింది నరేష్ అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఈ మల్లంపేట నివాసి నరేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన గతంలో కూడా కేసులు ఉన్నాయి. అనేక వివాదాలకు భూ తగాదాలతో పాటు ఆస్తి తగాదాల్లో కూడా ఆయన ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ లో కూడా హస్తం ఉందనేటువంటిది ఆయన ట్రాక్ రికార్డ్ చెప్తా ఉంది. అక్కడ ఒక బీహార్ గ్యాంగ్ ను కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సమాచారం. అంతేకాకుండా నాటు తుపాకీని కంట్రీ మేడ్ తుపాకీని రెగ్యులర్ గా ఆయన క్యారీ చేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అయితే మనకు అర్థమవుతోంది. ఈ పోలీస్ స్టేషన్ కి ఆ అర్ధరాత్రి తరలించి మాట్లాడినా కూడా అక్కడి నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, కేసు రిజిస్టర్ చేయకుండా, వెపన్ రికవర్ చేయకుండా అక్కడి నుంచి పంపించడం పట్ల మాత్రం అనేక రకాల అనుమానాలు సాగుతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళంతా అప్స్టాండింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక రకాల అనుమానాలు కనిపిస్తున్నాయి. జీడిమెట్ల పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో లోపం ఉందా, లేదంటే నిందితుల దగ్గర నుంచి ఏవైనా ముడుపులు అందుకొని వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా, దీనిపైన మాత్రం ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయాలి. ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్ రాచకొండలో ఈ కాల్పుల కలపడం మాత్రం
రోజుకో తీవ్ర కనిపిస్తా ఉంది. వారం రోజుల్లో 2-3 ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి జరుగుతా ఉన్నాయి, దీన్ని కట్టడి చేయడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారు, వాళ్ళు సూపర్వైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.